పంచవటి తీరానికి చేరుకున్నాము. మరి రాత్రి అయినా పగలైనా ఒక నీడ కావాల్సి వస్తుంది. ఒక పర్ణశాల నిర్మిస్తున్నాం. వీని పట్టుకపోతే ఏమిటి మీ పాద సేవయే సర్వమని నమ్మని మీ వెంట వచ్చి ఉంటుంది. కావున చెప్పేది నువ్వు చెప్పమా. శ్రీరామని పాద సేవ చేసిన వనవాసమే మందిర నివాసమౌను. శ్రీరామ పద సేవ చేయుచుండిన కందమూలంబులే భక్షయ భోజము. శ్రీరామ పద సేవ చేయుచుండిన నాకు గగనియే యోగ్యము కల్పనలు. శ్రీరామ పాద సేవ చేయుచుండిన నరవస్త్రములు జల్తరు భౌవదగుడు. దేవని దివ్యము పాద సేవ సకల సంపదలనిస్తూ పాప పుణ్యములడం. రామ 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 స్మరణం నిరతంబు చేయు మారేడనుండిన నేచేకుగలదే. నాదా ఏమిటి నిన్ను ధ్యానించినంతలో కష్టములు తొలుగును. నన్ను ధ్యానించినంత మాత్రంలో కష్టములు తొలుగుతాయి, అది వాస్తవమే. కానీ ఇప్పుడు మనకు అన్న ఆహారం అని చెప్పనే బాపతి వండుకొని తినడం అనేది మాత్రం లేదు. కాయలు గడ్డలు కందాలు అవి ఇవి తీసుకొచ్చి మనం జీవనం గడపవలసిందే. ఆ శ్రీరామచంద్రుడు భగవంతుడే అందరికీ మనకు దిక్కు అవుతాడు కాబట్టి పర్వాలేదు. ఇంకేమన్నా విషయాలంటే చెప్పు సహోదర లక్ష్మణ. ఇంకేమన్నా చెప్పుకునేది ఉన్నదా తల్లి? ఇంకేమన్నా చెప్పుకునేది ఉన్నదా? మనం నేను చేసే పనులు చేయన్నా. శ్రీరామచంద్ర భగవానికి లక్షణ నీవు ధర్మశాల కట్టడం చాలా మంచిది. సరే నిర్మించాను. నరాంధ్రంలో పండు పొలాలు తీసుకోవడానికి నాకు సెలవు అంటే పొద్దుడు చేయబట్టే లక్షణ చంద్రబాబు జిల్లుము. నీకు ఎక్కడ ఏ కష్టాలు కాకుండా ఎక్కడ నువ్వు శ్రీరాముని జ్ఞాపకం చేసినట్లయితే అన్ని విధముల కష్టాలు దొరుకుతాయి. నువ్వు తొందరగా ఫలము తీసుకుంటాము. Oh
చెట్లలో తీసి పోయి పండ్లు పొలాలు మీకు కూడా ఒకటి కావాలంటే ఫలములు ఆనందకరముగా ఉన్నవి. వీటిని త్రెంపలను. ఆహా, ఈ సూర్యాస్త్రంచే ఈ మామిడి చెట్టును తెగవేసేదను. ఆహా, ఇందులో ఎవరో మునీశ్వరుడు తపస్సు చేయిస్తుండేది. అయ్యా రామచంద్ర, నా తప్పు క్షమించు. అక్కడ పండ్లతో అస్త్రము చెట్టును తెగవేయగా అందులో ఎవరో మునీశ్వరుడు తపము చేయిస్తుండే. రేటు లేయక ఆ శిరస్సు తెగబడదు. అన్నయ్యా, నా తప్పు క్షమించు. ఎంత పని చేసినావు లక్షణ? ఇప్పుడు అతను మౌనేశ్వరుడు కావచ్చు, లేకపోతే నువ్వు చేసిన పని అయితే నాకు ఏం నష్టం. ఏమిటి? వాడు ముడికాడు శూర్పణఖ కుమారుడైన జంబుకాసురుడు రాక్షసుడు కావున మీరు అడుగుతా. అయితే నీ పేరు పేరు సుగంధ. సుగంధి శూర్పణఖ నీకు అయిందా? మా దుర్గోళ పరిజ్ఞానం ప్రకారం మాల 7 నీకు అయిందా? అయిందా? ఉన్నారా? ఈ వరాంతరంలో శ్రీరామరావు గారు వికసించి ఉన్నారట. ఆ కుమారుడైన జంబకాసురుడిని చంపిన వారేది కనుక ఈ వేషంలో పోతే వారు నమ్మదారు. శృంగార వేషం ధరించుకొని పోయి వారి మోసపుచ్చగా శ్రీ మనోహర రామచంద్ర శ్రీరామచంద్ర భగవానికి సరే నీ ఎవరిని కావాలి. శ్రీరామచంద్ర భగవానికి దశరథుని పెద్ద కుమారుందా కాదు దక్షిణ కాదు దశరథుని పెద్ద కుమారుందా తరుణి వంశ దశరథుని పెద్ద కుమారుండ తరుణి వంశజుండ సాధ్వీన భార్య సూమృతవదగామి
వచ్చినాడును కాంతార వాసమునకు నా పేరు రాముడు అంటారు, ఆమె పేరు సీత అంటారు. నీ పేరేంటిది? అయ్యా రావణ చెల్లెలు, నా పేరు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఒక మాట చెప్పేది చెప్పు. నీకు అన్నా చెప్పు. చూసినంతలో నా మనసును నిన్ను ప్రేమిస్తున్నాను. అయ్యో చూడగానే అయిపోయిందా? అయ్యో ఎంత మంచి నచ్చిందా? శ్రీరామచంద్ర భగవానికి సుగంధి సీతా నాకున్నది నా ప్రక్కపటి సీతాదేవి మీద ఆమె నా భార్య. మళ్ళీ నీ వెళ్తే నాకు ఇక్కడ అవసరం లేదు. పొలం చూడు ఎంత మంచిగా మాల 10 మంది ఉన్నాయి. నా సపోర్ట్ నీకే ఉంటుంది. ఎంత అమ్మా అయితే నీ కోరిక చూస్తావు. నేను ఎన్ని చెప్పినా కానీ నిన్ను విడిచిపెట్టేదాన్ని కాదు. రేపటి నా కోరికలు తీర్చు. శ్రీరామచంద్ర భగవానికి సుగంధి ఏకాంతుడున్నాడు నాకు భార్య ఉన్నది ఇక్కడ పక్కపడి కనపడుతుంది. మరి ఇటువంటి సందర్భం లోపల నన్ను పెళ్ళాడు నీ మీదనే భ్రమకున్నాయని చెప్తాను. పొలం చూస్తే గుట్ట చూస్తలేదు. ఎంత మంచి ఉండదు.
అన్నప్పుడు నాకైతే నీవు ఒకవేళ పెండ్యాలు తగ్గుతున్నట్టయితే నీకు పెళ్లి కావాలని చెప్పనుకుంటే నీకు పురుషుడు కావాలని చెప్పనుకుంటే నా తమ్ముడైన దక్షుడు ఫలాలకు వేయుడు అక్కడ ఉన్నాడు ఒక్కడే అతనికి భార్య లేదు ఏకాంతుడు మంచిగా తొందరగా పెళ్లి చేస్తున్నాడు మనసంతా నువ్వే నువ్వు వస్తే అద్దంటానా నువ్వు మంది చెప్పిన మాటలే వింటున్నావు నేను పులు తప్ప మళ్ళీ వచ్చే వరకు శాస్త్రవంతుడు వీని మాటలు పట్టుకుంటే అందరూ లేదు శ్రీరామచంద్ర భగవానికి సుగంధి సంతోషము నీవు ఎంత ఏది చెప్పినా నా దగ్గర నుంచి నువ్వు అనుకున్న కార్యం జరగదు. ఏకాంతుడయ్యేవాడు అక్కడ లక్షణుడు నుండి మా తమ్ముడే. నేనన్నా కర్రెగా ఉన్నా కానీ మీరు ఎర్రగుంటాడు. మా తమ్ముడు ఉన్నాడు ఆ పొలంలో కలిసి వచ్చిన ఎట్టి పత్ర ఇచ్చి పెట్టకు శరణు వచ్చిన వారిని రక్షించే దాతమని విశేష విఖ్యాతి అరే ఎంత కష్టపడ్డాను పొల్లాన్ని చూస్తే గోతం చూస్తలేదా సుగంధి దీన్ని నీ మనసును బట్టి నీకు తక్కువ ఉన్నది ప్రేమ ఎగేప్పటికి ఇక్కడ అట్లా కాదే 10% చెప్తాను శ్రీరామచంద్ర భగవానికి వరదు వరదు హనుమాను
వాని మాటలు పట్టుకొని నువ్వు పొరపాటు తప్పనిసరి మా తమ్ముడు ఎంత మంచి పొల్ల పొల్లకు చాలా అవుతారో గట్టి మనిషి నేను చెప్పినట్టు వినాలి, నువ్వు అటు నువ్వే పొల్ల కాఫీ రామచంద్రమూర్తి సరే నువ్వు ఇంత బతకాల నువ్వు కాదంటున్నావు దానికి వచ్చినట్టే దానికి వచ్చినట్టే ఏమిటి తమ్ముడు లక్షడు పొమ్మంటున్నావు కదా మరి నమ్ముతాడో నమ్మడో అయితే అయ్యో ఎవరు చెప్తాను దారి పుట్టగా పిల్లలు చూద్దాం రాదు నిన్ను చూస్తేనో నిజం చెప్పాలనిపిస్తుంది. దీని మాటలు అబద్ధంగా చెప్పు. నా పిల్లలు చెప్పు నేను నిజం చెప్తానా, తప్పనిసరి నిజం చెప్తానా, నా మాట నమ్ము. నేను చెప్పిన ప్రకారంగా మెదులుము. నీ పెళ్లి మంచిగా అవుతుంది, వివాహం అవుతుంది. నేను కూడా దీనికంటే అబద్ధం ఆడాలని నీకు నిజం చెప్తాను. నీకు ఇక్కడ మనకు పెన్ను లేదు, కాగితం లేదు, ఏది లేదు. నీ వీపులో రాస్తా, నువ్వు రా. వచ్చినట్టయితే తప్పనిసరి మా తమ్ముడు నీకు పోగానే దగ్గర పిలుచుకొని ఇక నీకు నువ్వు ఇట్లే కుడితే రాత్రి వీడ కూర్చోండు. రామచంద్రమూర్తి ఎక్కడ రాస్తావు? ఎక్కడ రాస్తానని చెప్పంటే నీకు
మీద సరైనటువంటి అక్షరాలు పట్టాయి. నువ్వేం రా తెచ్చి పెట్టుకోకు, ఏం రాస్తావు లేదు తెచ్చే పెట్టుకోకు. నువ్వు రావణాసురుడు చెల్లెవని తెలుసు. మేము మందిని మోసం చేస్తాం, ఈయన కూడా మందిని మోసం చేస్తాం. అమ్మా ఎంత సంతోషం. అబ్బా పొల్లంటే పొద్దునే అయ్యేలా దొరికింది. కోరిక తీర్చుకో. అమ్మా ఇగో నీకు మొదలు నేను రాస్తా. నీకు అనుమానం ఉంటే నీ చెలికత్తతో ఊహించుకో. మా తమ్ముని దగ్గరికి పోతే నేను రాసిన ప్రకారంగా శ్రీరామచంద్ర భగవానికి శ్రీరామచంద్ర భగవానికి వినుమా లక్షణ నీవును అనుమానము ఆత్మల చదివి గని ముక్కు చెవులు గోసియు రణమరించగ వంపుని రమ్యము తోడన్ ఈ సుగంధి వీపులో చదివిన తర్వాత నేను ఏమి రాస్తున్నానో అదే తప్పనిసరి నువ్వు అమలు చేయవాలని చెప్పండి. నా కోరిక పోయిన